आप देख रहे हैं एबीएस न्यूज, आवाज बुलंद सच की। ఇవాళ మన హబీబ్ నగర్ పోలీస్ లిమిట్స్ లో సుభాన్పుర స్ట్రీట్ లో మనకు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అని తెలియగా నేను ఇవాళ వచ్చాను, సీన్ విజిట్ చేశాను. అది మనకు చూస్తే ఈ సోఫా వాళ్ళ కార్ఖానా ఉన్నది, సోఫా తయారు చేస్తారు కదా ఫర్నిచర్ షాప్స్, వాళ్ళది గోదాం లాగా ఉన్నది. అది తయారు చేసి అక్కడ పెట్టుకుంటారు, ఫోమ్ అది మొత్తం కెమికల్స్ తో తయారై ఉంటది. అయితే దాని పక్కకు మనకు వెల్డింగ్ కార్ఖానా ఉన్నది. తర్వాత ఇది మనకు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది, ఈ మన కార్ఖానా వెల్డింగ్ తరఫు నుంచి అయిందా లేకుంటే మనకు షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా. ఇంకా మనము సీసీ ఫుటేజ్ కూడా చూస్తాం. డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు దీనికి కారణం తెలుస్తుంది. మనకు ఈ సోఫా కార్ఖానా కాలిపోయిన తర్వాత దానికి ఒక 3 houses కూడా దానికి అటాచ్ ఉన్నది, అది కూడా డ్యామేజ్ అయింది. ఈ కొంచెం ఇలా బీదోళ్ళు దానికి మనం కావాల్సిన మనకు పంచామాలు రాసి ఎంఆర్ఓ గారితో ఎగ్జిక్యూటివ్ మినిస్టర్తో మనం రిక్వెస్ట్ చేస్తాము ఎక్స్గ్రేషియా ఇప్పియానికే. ఈ సంఘటన స్థలంకి మన ఏసీపీ మన ఫయాజ్, తర్వాత ఇన్స్పెక్టర్ హబీబ్ నగర్, తర్వాత మన కార్పొరేటర్ జఫర్ గారు, ఇంకా మన ఏ బ్లాక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సమీర్ గారు, ఖదీర్ గారు, తర్వాత జమీల్ గోయి ఎవరు అది ఎంఐఎం ప్రెసిడెంట్ జమీల్ గారు కూడా ఈ సంఘటన స్థలానికి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళకు సాయం చేసి ఆ సిలిండర్ మొత్తం ఇళ్ల నుంచి సిలిండర్స్ బయట తీసేసరికి మనకు ప్రాణ నష్టం జరగలేదు. కొంచెం మనకు ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ఇళ్లలో కార్ఖానా అయితే మొత్తం డ్యామేజ్ అయింది, పక్క ఇంట్లో కొంచెం ఫర్నిచర్ డ్యామేజ్ అయింది, ఎవరికి ప్రాణహాని జరగలేదు. यहाँ एक हादसा पेश आया है सेवक नगर सुभानपुरे में। जैसे दरगाह शाखा मुसफ यहाँ के मुकामी हमारे सदर जनाब जमील साहब ने फौरी तौर पे मिर्जा अहमद बेग साहब को कॉल किया, एमएलसी साहब ने फिर मुझे कॉल किया, उन्होंने कहीं दूसरे काम पे सदर साहब भी जाए थे, वहाँ गया तो फौरी तौर पे एमएलसी साहब ने फायर इंजन को फ़ोन किया, फिर मैंने भी किया। जमील साहब ने यहाँ के मुकामी लोगों को बाहर निकाल कर यहाँ आग बुझाने में कामयाब रहे, किसी जानी नुकसान नहीं हुआ। आग लगने की वजह शॉर्ट सर्किट बताई जा रही है और ये जो आग लगी है सोफे का मैन्युफैक्चरिंग कारखाना बताया जा रहा है। यहाँ पे पुलिस तहकीकात कर रही है कि आग लगने की वजह क्या है, लेकिन अब तक के इसमें ये मालूम हो रहा है कि आग लगने की वजह शॉर्ट सर्किट है। बहुत बहुत शुक्रिया। बस